గణేష్ నవరాత్రుల ఉత్సవానికి మూసాపేట్ ముస్తాబవుతోంది. 60 ఏళ్లుగా నవ యువజన అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 3 అడుగుల విగ్రహంతో మొదలు పెట్టామని, ఈ సంవత్సరం 32 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత మూసాపేట్ గణనాథుడికి 2వ స్థానం దక్కిందని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలెఖ్య అందిస్తారు. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ దగ్గరికి రానే వచ్చింది. గల్లీ గల్లీలో కూడా బుజ్జగనపయ్య సందడి మొదలైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖైరతాబాద్ గణనాథుడికి మొదటి స్థానం లభించింది. ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత మూసాపేట గణనాథుడికి 2వ స్థానం లభించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మూసాపేట గణనాథుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి వాహనుడై గణనాథుడు కొలువుదీరనున్నాడు. ఇంకా త్వరలో అందరి ముందుకు గణనాథుడు రాబోతున్నాడు. అయితే ఈ గణేశుడు 60 ఏళ్లుగా నవయువక యువజన సంఘం ఆధ్వర్యంలో అయితే ఈ గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గణనాథుడు 1965 నుంచే ప్రతి సంవత్సరం కూడా మూసాపేటలో అంటే ప్రస్తుత వార్డు దగ్గర ఉండేవాడు. ఇప్పుడు అక్కడి నుంచి 1984లో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదుటనైతే దీనికి సంబంధించిన ఉత్సవాలను అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే మొదట్లో 1965 నుంచి గణనాథుడు 3 అడుగులలో విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం దీన్ని పొడిగిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈ విగ్రహం పొడవుని పెంచడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 32 అడుగుల ఎత్తులో అయితే విగ్రహాన్ని గణనాథుడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇదే నగరంలో అతిపెద్ద 2వ విగ్రహంగా కూడా గుర్తింపు పొందుతుంది. అయితే పంజగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణం కాకముందు వరకు ఈ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గరే నిమజ్జనం చేసేవారు. కానీ అప్పట్లో ఖైరతాబాద్ తర్వాత చెప్పుకోదగిన భారీ గణనాథుడిగా భక్తులు పిలిచేవారు మూసాపేట వినాయకుడిని కూడా. ఆ తర్వాత నుంచి కూకట్పల్లి రంగదాముని చెరువులో అయితే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ వచ్చినప్పటి నుంచి అటు వెళ్ళడానికి వీలు లేక ఇక్కడే రంగదాముని దగ్గర నిమజ్జనం చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ ఈ అసోసియేషన్కి సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మా ముసాపేట్ పెద్ద వినాయకుడు ముసాపేట్ కా రాజా అని మేము పిలుచుకుంటాము. ఇది గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఈ వినాయకుడిని రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము అడుగులు పెంచుతూ ముందుకు తీసుకెళ్తాం. మేము గ్రామ పెద్దల తుమ్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మొదట ఇది గాంధీబొమ్మ దగ్గర ఉండే, అట్నుంచి అది చిన్నగా ఉంది, ఒక 7 ఫీట్లు 8 ఫీట్లు ఉంది, పెద్దగా చేయాలనేసి సర్కిల్లో తీసుకొని వచ్చి ఇక్కడ 20 ఫీట్ల నుంచి మొదలుకొని 45 ఫీట్ల వరకు గణేశుని చేశాం. ఎప్పుడైతే మెట్రో మనకు ఫ్లైఓవర్ అయింది పంజాగుట్టలో, అప్పటి నుంచి మేము అటు పోనికి రాక హైట్ తగ్గించాం. ఇక్కడ రంగదాం చెరువులో వేయాలని 31-32 ఫీట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము. ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా చేస్తాము. ఈ వినాయకుడిని గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరి సహాయ సహకారాలతో మేము ఈ గణేశుని ఇక్కడ ప్రతిష్ఠిస్తాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు 32 అడుగులు ఉందండి. ఈ గణేశుడు ఇప్పటికీ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ దాంట్లో ఉంది. హైదరాబాద్లోని భక్తజనులు, కుగుడుపల్లి నియోజకవర్గంలోని భక్తజనులు వినాయకుని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా హెచ్ఎం టీం వారికి నమస్కారం. మీరు ఇక్కడ విచ్చేసినందుకు కూడా మా ముసాపేట్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మన నవయువక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముసాపేట్ మా తమ్ముడు అన్నట్టు వేణుగారు అన్నట్టు ముందు ముసాపేట్ గ్రామంలో ఉండే, అక్కడికి వెళ్ళి ఇక్కడ నవయువక యూత్ అసోసియేషన్ 1984లో ఇక్కడ నుంచి వినాయకుడి నిలబెట్టాను. ప్రస్తుతం ఇది 46వ సంవత్సరము. 3 అడుగుల నుండి 45 అడుగుల వరకు తీసుకెళ్ళినాం. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ హైట్ తగ్గించడం వల్ల జరిగింది. మనం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో 2వది, తెలంగాణ రాష్ట్రంలో 2వది, మరి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో కూడా మొదటిది. మనకు దీనికి మన ఫౌండర్ అయినటువంటి పెద్ద మనిషి ముసాపేట్ మాజీ గ్రామ సర్పంచ్ తుమ్ శ్రీనివాసరావు అన్నగారి ఆధ్వర్యంలో 3 అడుగుల నుండి 35 అడుగుల భారీ విగ్రహ వినాయకుని మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. 1984 నుంచి మాకు రంగారావు అనే కళాకారుడు చేస్తుండే. ఆయన ప్రస్తుతం ఇప్పుడు అతను చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ కుమారుడైన దుర్గాప్రసాద్ గారు ఈ విగ్రహ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం గాను 33 అడుగుల విగ్రహాన్ని మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే హంసవాహనునిపై ఉన్న మరి విఘ్న వినాయకుడు
మరి ఇక్కడి నుంచి కాకుండా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. నవరాత్రుల ఉత్సవంగా అట్టవాసంగా అంటే ఆటపాటలతో తాళమేళలతో ఎంతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో బ్రహ్మాండంగా ఈ నవరాత్రులు ఇక్కడ మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్ గణేశుని తర్వాత ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండవ గణనాథుడిగా అయితే దీనికి స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా దీనికి అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది. ఇప్పటికీ చూసుకున్నైతే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ధూళిపేటకు చెందిన కళాకారుల బృందం చేతుల మీదుగానే ఇది విగ్రహం రూపుదిద్దుకుంటుంది. మొత్తంగా అయితే నెమలి వాహనుడే అయితే గణనాథుడు అందరికీ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మొత్తంగా దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పటివరకు పూర్తయ్యాయి. ఇక త్వరలోనే వినాయక చవితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. వినాయక చవితి వచ్చే వరకు మొత్తంగా కూడా గణనాథుడు భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇప్పటికైతే 32 అడుగులతో నెమలి వాహనుడే అయితే భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న వినాయక చవితికి భక్తులందరూ కూడా ఆ గణనాథుని దర్శించడానికి అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.